గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నా పేరు నాగిల్లా రాములు, జువాలజీ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గోపాల్పేట, వనపర్తి జిల్లా. సో ఈరోజు మన క్లాస్ వచ్చేసి ప్లాస్మోడియం వైవాక్స్ యొక్క జీవిత చక్రం. సో ఈ యొక్క ప్లాస్మోడియం యొక్క వర్గీకరణ కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటిది. అదేవిధంగా ఈ ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి పరాన్న జీవులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలోకెల్లా ఈ యొక్క ప్లాస్మోడియం వైవాక్స్ వల్ల మానవునికి ఎక్కువగా హాని అనేటటువంటిది ఉంటుంది. దీని యొక్క ఉపవర్గం వచ్చేసి స్పోరోజోవా, తరగతి వచ్చేసి టీలోస్పోరియా. సో ఈ యొక్క ప్లాస్మోడియం వైవాక్స్ అనేటటువంటిది ద్వి అతికేయి పరాన్నజీవి. అంటే తన యొక్క జీవిత చరిత్రను 2 అతిథేయుల్లో పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ప్రాథమిక అతిథేయి అంటే నిర్దిష్టమైనటువంటి అతిథేయి ఏది అంటే ఆడ అనాఫిలిస్ దోమ. మాధ్యమిక అతిథేయి అంటే ద్వితీయ అతిథేయి వచ్చేసి మానవుడు. కోతి అనేటటువంటిది ఆసియా అతిథేయిగా ఉంటుంది. అదేవిధంగా స్పోరోజాయిట్లు అనేటటువంటివి వ్యాధి సాంక్రమిక దశలుగా ఉంటాయి. దోమకాటు వల్ల ఈ యొక్క పరాన్నజీవి అనేటటువంటిది మానవునిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ముందుగా ఈ యొక్క ప్లాస్మోడియం వైవాక్స్ అనేటటువంటిది ముఖ్యంగా 4 జాతులుగా ఉంటుంది. 4 జాతులు 4 రకాలైనటువంటి వ్యాధులను కలగజేయడం జరుగుతుంది. నంబర్ 1 ఏంటంటే ప్లాస్మోడియం వైవాక్స్. రెండవది వచ్చేసి ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్. మూడవది వచ్చేసి ప్లాస్మోడియం ఓవేల్. నాలుగవది వచ్చేసి ప్లాస్మోడియం మలేరియే. ఇవి ప్లాస్మోడియంకు చెందినటువంటి జాతులు 4 రకాలు. ఈ 4 జాతులు 4 రకాల జాతులు 4 రకాలైనటువంటి మలేరియా జ్వరాలను కలగజేస్తాయి. సో ప్లాస్మోడియం వైవాక్స్ వల్ల బినైన్ టెర్షియన్ మలేరియా అనేటువంటిది వస్తుంది. ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్ వల్ల మాలిగ్నెంట్ టెర్షియన్ మలేరియా రావడం జరుగుతుంది. ప్లాస్మోడియం ఓవేల్ వల్ల మైల్డ్ టెర్షియన్ జ్వరం అనేటువంటిది రావడం జరుగుతుంది. ప్లాస్మోడియం మలేరియా వల్ల క్వార్టన్ మలేరియా అనేటటువంటి ఈ 4 రకాలైనటువంటి మలేరియాలను ఈ 4 జాతులు కలగజేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మానవునికి ప్రమాదకరమైనటువంటిది సాధారణంగా ఎక్కువగా దేనివల్ల మలేరియా వ్యాధి వస్తుంది అని అంటే ప్లాస్మోడియం వైవాక్స్ వల్ల రావడం జరుగుతుంది. బినైన్ టెర్షియన్ మలేరియా అనేటటువంటి వ్యాధి. తర్వాత ఈ మలేరియా యొక్క చరిత్ర కనుక మనం పరిశీలించినట్లయితే మలేరియా అనేటటువంటిది ఒక ఇటలీ భాషా పదము. సో సాధారణంగా మలేరియా సో దీన్ని మనము ఒకసారి గమనించినట్లయితే మాల్ అంటే చెడు అని అంటాం, ఏరియా అంటే గాలి అని అంటాం. సో మలేరియా అనేటటువంటిది చెడు గాలి వల్ల చెడు వాయువుల వల్ల వస్తుంది అని చెప్పేసి ఇంతకుముందు కాలంలో ఎక్కువగా నమ్మేవాళ్ళు అన్నమాట. ఎప్పుడైతే 1880వ సంవత్సరంలో చార్లెస్ లావరా అనేటటువంటి శాస్త్రవేత్త మలేరియా రోగి యొక్క రక్తంలో
ఈ యొక్క ప్లాస్మోడియం వైవాక్స్ అనేటటువంటిది ఉండటాన్ని గమనించడం జరిగింది. దాని తర్వాత సర్ ప్యాట్రిక్ మాన్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఎలిఫెంటియాసిస్ పైన పరిశోధనలు చేస్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క మలేరియా వ్యాధి అనేటటువంటిది దోమల వల్ల వస్తుంది అని చెప్పేసి అతడు చెప్పడం జరిగింది. దాని తర్వాత 1897వ సంవత్సరంలో 1897వ సంవత్సరంలో ఆగస్టు 20వ తారీఖు నాడు సికింద్రాబాద్ లో ఆర్మీ డాక్టర్ గా పనిచేస్తున్నటువంటి సర్ రోనాల్డ్ రాస్ అనేటటువంటి శాస్త్రవేత్త దోమ యొక్క అన్నాశయ కుడ్యం మీద ఈ యొక్క ప్లాస్మోడియం వైవాక్స్ కు సంబంధించినటువంటి ఊసిస్టులను కనుక్కోవడం జరిగింది. అందుకు గాను రోనాల్డ్ రాస్ కు 1902వ సంవత్సరంలో నోబెల్ బహుమతి కూడా లభించడం జరిగింది. అయితే ఆగస్టు 20ని ప్రపంచ దోమల దినోత్సవంగా పేర్కొనడం జరిగింది. 2007వ సంవత్సరం నుండి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏప్రిల్ 25వ తేదీని మలేరియా ప్రపంచ మలేరియా దినోత్సవంగా పేర్కొనడం జరిగింది. దీని తర్వాత స్పోరోజాయిట్ యొక్క నిర్మాణం చూద్దాం. సో స్పోరోజాయిట్ అంటే ఏంటని చెప్పుకున్నాము? స్పోరోజాయిట్ అనేటటువంటిది సాంక్రమిక దశ అని చెప్పుకున్నాం. దీని యొక్క నిర్మాణము ఒకసారి మీరు పరిశీలించండి. ఇది స్పోరోజాయిట్ యొక్క నిర్మాణం. ఈ స్పోరోజాయిట్ అనేటటువంటిది మనం పరిశీలించినట్లయితే ఇది దీని పైభాగంలో పెలికిల్ అనేటటువంటి రక్షక త్వచము చేత ఇది ఆవరించబడి ఉంటుంది. ఇది కొడవలి ఆకారంలో ఉంటుంది. మధ్య భాగంలో కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంటుంది. పూర్వ పరాంతాలు అనేటటువంటివి మొనదేలి ఉంటాయి. దీని జీవ పదార్థంలో కనుక మనం పరిశీలించినట్లయితే ఒక కేంద్రకం ఉంటుంది, గాల్జీ సంక్లిష్టము, అదేవిధంగా సూక్ష్మ నాళికలు, చిన్న చిన్న నాళికలు, మైటోకాండ్రియా అనేటటువంటి నిర్మాణాలు దీంట్లో ఉంటాయి. ఇది 15 మైక్రాన్ల పొడవు ఉంటుంది, 1 మైక్రాన్ వెడల్పు ఉంటుంది. అదేవిధంగా దీనిలో ఉన్నటువంటి సూక్ష్మ నాళికలు ఏవైతే ఉన్నాయో అనేక చిన్న చిన్న సూక్ష్మ నాళికలు ఇవి ఈ యొక్క స్పోరోజాయిట్ క్రిమి చలనానికి సహకరిస్తూ ఉంటాయి. తర్వాత దీని జీవ పదార్థంలో ఎక్కువగా చిన్న చిన్న నాళికలు కూడా ఉంటాయి. వీటి యొక్క విధి అనేటువంటిది ఇంకా మనకు తెలియదు అన్నమాట, అది కనుక్కోలేదు. తర్వాత పూర్వ భాగంలో ఒక పల్లం లాంటి నిర్మాణం ఉంటుంది. దానిని అగ్రచూషకము అని అంటారు. ఈ అగ్రచూషకం లోపలికి ఒక జత శ్రావక సూక్ష్మాంగాలు అనేటటువంటివి తెరుచుకొని ఉంటాయి. ఈ శ్రావక సూక్ష్మాంగాలు అనేటటువంటివి కణ వినాశక ఎంజైమ్లను స్రవిస్తూ ఈ యొక్క స్పోరోజాయిట్ అనేటటువంటిది కాలేయ కణాల లోపలికి చొచ్చుకొని పోవడానికి సహకరిస్తాయి. ఓకే, ఇది స్పోరోజాయిట్ యొక్క నిర్మాణము. దీని తర్వాత మానవునిలో జీవిత చరిత్ర, ప్లాస్మోడియం వైవాక్స్ యొక్క జీవిత చరిత్ర ముందుగా మానవునిలో చూద్దాం. ఈ ప్లాస్మోడియం వైవాక్స్ అనేటటువంటిది విఖండ జననం అనేటటువంటి ఒక ప్రక్రియలో కూడా అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతిలో కూడా ప్రత్యుత్పత్తి అనేటటువంటిది జరుపుకుంటుంది. ఇది 2 రకాలుగా అంటే 2 ప్రాంతాల్లో కాలేయ కణాలలో మరియు ఆర్బీసీ ఎర్ర రక్త కణాలలో ఈ యొక్క విఖండ జననాలను జరుపుకోవడం జరుగుతుంది. కాలేయ కణాలలో జరిగేటటువంటి విఖండ జననాన్ని కాలేయ విఖండ జననం అంటారు. ఎర్ర రక్త కణాల్లో జరిగేటటువంటి విఖండ జననం ఏదైతే ఉందో దానిని ఎరిథ్రోసైట్ విఖండ జననము లేదా ఎర్ర రక్త కణ విఖండ జననము అని అంటారు. ముందుగా ఈ
కాలేయ విఖండ జననం చూద్దాం. సో కాలేయ విఖండ జననం అనేటువంటిది తిరిగి రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి రక్తకణ పూర్వచక్రము, రెండవది రక్తకణ బాహ్య చక్రం. దేంట్లో? కాలేయ కణాల్లో. రైట్. సో చూద్దాం. ఫస్ట్ ఈ యొక్క స్పోరోజాయిట్ అనేటటువంటిది కాలేయ కణాల లోపలికి చొప్పించబడుతుంది. ఈ ప్రాంతంలో ఉంది, గమనించండి. ఇది స్పోరోజాయిట్. సో ఈ స్పోరోజాయిట్ అనేటటువంటిది కాలేయ కణాల లోపలికి చొప్పించబడుతుంది. ఎప్పుడు అంటే సాంక్రమిక దోమ అనేటటువంటిది మానవుని కుట్టినప్పుడు దోమ యొక్క లాలాజలంతో పాటు ఈ యొక్క స్పోరోజాయిట్లు అనేటటువంటివి మానవుని యొక్క రక్తం లోపలికి ప్రవేశించడం జరుగుతుంది. ఎప్పుడైతే మానవుని యొక్క రక్తం లోపలికి ప్రవేశిస్తాయో కేవలం అర్ధగంట లోపలనే ఈ యొక్క స్పోరోజాయిట్లు అనేటటువంటివి కాలేయ కణాలను చేరడం జరుగుతుంది. ఆ రకంగా కాలేయ కణాల లోపలికి ప్రవేశించినటువంటి స్పోరోజాయిట్ ఏదైతే ఉందో అది కాలేయంలో ఉన్నటువంటి జీవ పదార్థాన్ని తింటూ ఉంటుంది. సో ఇది ముందుగా ఒక పోషక జీవిగా మారుతుంది. దీన్ని ట్రోపోజాయిట్ దశ అని అంటాము. సో ఈ యొక్క ట్రోపోజాయిట్ ఏం చేస్తుందంటే కాలేయంలో ఉన్నటువంటి జీవ పదార్థం ఏదైతే ఉందో దాన్ని తింటూ ఉంటుంది. తిని షైజాంట్ దశగా మారుతుంది. సో ఆ రకంగా షైజాంట్ దశగా మారి షైజోగమి చెందుతుంది. అంటే ఇక్కడ అనేక సార్లు దీని లోపల ఉన్నటువంటి కేంద్రకం అనేటటువంటిది జీవ పదార్థంతో పాటు విభజన చెందడం జరుగుతుంది. ఆ రకంగా ఎక్కువ సార్లు విభజన చెంది దాదాపు 12,000 క్రిప్టోజాయిట్లు అనేటటువంటివి కాలేయం యొక్క సైనోసాయిడ్ల లోపలికి విడుదల కావడం జరుగుతుంది. ఏంటి? దాదాపు 12,000 క్రిప్టోజాయిట్లు అనేటటువంటివి విడుదలయ్యాయి కాలేయ కణంలో. ఇప్పుడు ఇక్కడ విడుదలైనటువంటి ఈ క్రిప్టోజాయిట్లకు రెండు దారులు ఉన్నాయి. ఏంటంటే నంబర్ 1 కొత్త కాలేయ కణాన్ని చేరి రక్త కణ బాహ్య చక్రం పూర్తి చేయడం. రెండవది వచ్చేసి ఈ యొక్క క్రిప్టోజాయిట్లు రక్త కణ చక్రం అంటే ఆర్బీసీని చేరి రక్త కణ చక్రాన్ని పూర్తి చేయడం. ఈ రకంగా రెండు దారులు అనేటటువంటివి ఈ యొక్క క్రిప్టోజాయిట్లకు ఉంటాయి. తర్వాత ఇది ఈ స్పోరోజాయిట్ కాలేయ కణం లోపలికి చేరినప్పటి నుంచి క్రిప్టోజాయిట్ విడుదలయ్యే వరకు దీని ఏమంటారు? రక్త కణ పూర్వ చక్రము అంటారు. ఓకేనా? దీని తర్వాత ఇక్కడ ఒకటి మాట చెప్పాలి. ప్రీ పేటెంట్ కాలం. ఇది 2 మార్కులకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీ పేటెంట్ కాలం అంటే ఏమిటి అంటే ఈ యొక్క స్పోరోజాయిట్లు అనేటటువంటివి మొట్టమొదటిసారి మానవుని రక్తం లోపలికి ప్రవేశించినప్పటి నుంచి తిరిగి రెండవసారి క్రిప్టోజాయిట్లు అనేటటువంటివి మానవుని రక్తం లోపలికి విడుదల కావడానికి మధ్య ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో దానిని ప్రీ పేటెంట్ కాలం అంటారు. ఇది 2 మార్కులకు తప్పకుండా అనే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో రైట్. తర్వాత ఈ యొక్క క్రిప్టోజాయిట్లు అనేటువంటివి ఇప్పుడు నెక్స్ట్ రక్త కణ బాహ్య చక్రం తిరిగి కొత్త కాలేయ కణాలను చేరడం జరుగుతుంది. సేమ్ రక్త కణ పూర్వ చక్రంలో ఏ విధంగా అయితే విభజన చెందిందో అదే విధంగా రక్త కణ బాహ్య చక్రంలో కూడా విభజన అనేటువంటిది జరుగుతుంది. ఇది ట్రోపోజాయిట్ గా మారుతుంది, అంటే పోషక జీవిగా మారుతుంది. ఈ కాలేయ కణాల్లో ఉన్నటువంటి జీవ పదార్థాన్ని దీన్ని మళ్ళీ షైజాంట్ గా మారుతుంది. ఈ యొక్క షైజాంట్ అనేటువంటిది అనేక విభజనలు అనేటటువంటిది చెంది 2 రకాలైనటువంటి మెటాక్రిప్టోజాయిట్లు అనేటటువంటివి రిలీజ్ అవుతాయి. సో ఈ రక్త కణ పూర్వ చక్రంలో విడుదలైన వాటిని క్రిప్టోజాయిట్లు అంటాము. రక్త కణ బాహ్య చక్రంలో విడుదలైనటువంటి వాటిని మెటాక్రిప్టోజాయిట్లు అంటారు. ఈ మెటాక్రిప్టోజాయిట్లు అనేటటువంటివి పరిమాణంలో 2 రకాలుగా ఉంటాయి. కొన్ని చిన్నవిగా ఉంటాయి, మరికొన్ని పెద్దవిగా ఉంటాయి. చిన్నవిగా ఉండేటువంటి వాటిని
సూక్ష్మ మెటక్రిప్టోజాయిట్లు అంటారు. పెద్దవిగా ఉన్నటువంటి వాటిని స్థూల మెటక్రిప్టోజాయిట్లు అని అంటారు. రైట్. సో ఈ యొక్క స్థూల మెటక్రిప్టోజాయిట్లు అనేటువంటివి తిరిగి రక్తకణ బాహ్య చక్రాన్ని కొనసాగిస్తాయి. అదేవిధంగా ఈ యొక్క స్థూల మెటక్రిప్టోజాయిట్లు అనేటటువంటివి ఆర్బిసి రక్తకణ చక్రాన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉంటాయి. ఓకే, దీని తర్వాత మనం ఏమేమి తెలుసుకున్నాం? రక్తకణ పూర్వ చక్రము, రక్తకణ బాహ్య చక్రం. ఎక్కడ జరుగుతుంది ఈ ప్రాసెస్ అంటే మానవుని లోపల, మానవునిలోని కాలేయ కణాల్లో జరిగినటువంటి ప్రాసెస్ మనం చూసాం. ఓకేనా? అంటే కాలేయ విఖండ జననం. కాలేయ విఖండ జననం అనేటువంటిది రెండు రకాలు చెప్పాము. రక్తకణ పూర్వ చక్రము, రక్తకణ బాహ్య చక్రం. రైట్. దీని తర్వాత రక్తకణ చక్రం. సో రక్తకణ చక్రం అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది? ఆర్బిసి రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎర్ర రక్త కణాల లోపల రక్తకణ చక్రం అనేటువంటిది జరుగుతుంది. రైట్. సో చూడండి ఎలా జరగాలి ఇది అంటే రక్తకణ పూర్వ చక్రంలోని క్రిప్టోజాయిట్లతో గాని రక్తకణ బాహ్య చక్రంలోని సూక్ష్మ మెటక్రిప్టోజాయిట్లతో గాని ఈ యొక్క రక్తకణ చక్రం అనేటువంటిది మొదలవ్వాలి. రైట్. సో ఇది వచ్చేసి ఆర్బిసి అంటే ఎర్ర రక్త కణం. సో దీని లోపలికి యొక్క సూక్ష్మ మెటక్రిప్టోజాయిట్ కానీ క్రిప్టోజాయిట్ కానీ ప్రవేశిస్తుంది అనుకుందాం. ఈ రకంగా ఆర్బిసి లోపలికి ప్రవేశించినటువంటి సూక్ష్మ మెటక్రిప్టోజాయిట్లు ఏవైతే ఉన్నాయో అవి పరిమాణంలో కొద్దిగా పెరిగి గుండ్రంగా మారుతాయి. అంటే దీన్ని పోషక జీవి దశ అంటాం, ట్రోపోజాయిట్ దశ అని కూడా అంటాం. రైట్. సో ఈ రకంగా దీని లోపల ఉన్నటువంటి జీవ పదార్థాన్ని ఏం చేస్తుంది? తింటూ ఉంటుంది. సో ఆ క్రమంలో ఈ పోషక జీవి లోపలి భాగంలో ఒక గుండ్రని రిక్తిక అనేటటువంటిది ఏర్పడుతుంది. పోషక జీవి లోపలి భాగంలో ఒక గుండ్రని రిక్తిక అనేటటువంటి నిర్మాణము ఏర్పడి ఆ యొక్క జీవిని అంటే ఆ పరాన్న జీవిని ఈ ఆర్బిసి గోడ అంచుకు నెట్టడం జరుగుతుంది. సో ఆ రకంగా గోడ అంచుకు నెట్టబడినప్పుడు అది ఒక ఉంగరం మాదిరిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీనిని అంగుళీయక దశ అంటారు. అంగుళీయక దశ అని అంటారు. రైట్. దీని తర్వాత రిక్తిక అనేటువంటిది మాయమవుతుంది. సో రిక్తిక అనేటువంటిది మాయం కావడం వల్ల ఆ పరాన్న జీవి అనేటువంటిది ఏం చేస్తుంది మళ్ళీ అంటే మిథ్యాపాదాలను ఏర్పాటు చేసుకుంటుంది. సో ఆ రకంగా మిథ్యాపాదాలను ఏర్పాటు చేసుకొని ఆ యొక్క మిథ్యాపాదాల సహాయంతో అదేం చేస్తుంటే దాని లోపల ఉన్నటువంటి అంటే ఆ యొక్క జీవ పదార్థాన్ని అంటే హెచ్పి అంటే హీమోగ్లోబిన్ అంతటినీ కూడా మొత్తం అది తినేస్తూ ఉంటుంది. తిని పరిమాణం లోపల పెరుగుతుంది. ఎప్పుడైతే పరాన్న జీవి పరిమాణంలో గుండ్రంగా మారి పెరిగిందో అప్పుడు ఈ యొక్క ఆర్బిసి అనేటువంటిది రెండింతలు అవుతుంది. అంటే ఎక్కువ మందంగా పెరుగుతుంది, అంటే ఉబ్బుతుంది అనమాట. సో ఆ రకంగా పెరగడాన్ని ఏమంటామంటే అతివృద్ధి అంటాం. ఇంగ్లీష్లో మనం హైపర్ట్రోఫీ అంటాం. సో ఇది కూడా హైపర్ట్రోఫీ అంటే ఏంటి అని చెప్పేసి అడిగే అవకాశం కూడా ఉంటుంది 2 మార్క్స్. ఓకే. సో దీని తర్వాత ఏం చేస్తుంది? దీనిలో ఉన్నటువంటి జీవ పదార్థాన్ని మరి హీమోగ్లోబిన్ ను తినేస్తూ ఉంటుంది. సో ఆ రకంగా తిని ఏం చేస్తుంది? హైజాంట్గా మారుతుంది. హైజాంట్గా మారి దీని లోపల ఉన్నటువంటి కేంద్రమైనటువంటిది అనేక సార్లు విభజన చెందుతుంది. సో ఆ రకంగా విభజన చెందినప్పుడు దీనిలో చిన్న చిన్న డాట్స్ రూపంలో కనిపిస్తాయి. దీన్ని మలేరియా వర్ణకము అని. అదేవిధంగా దీని చుట్టూ కూడా షప్నర్ చుక్కలు అనేటటువంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఇది పరాన్న జీవి విడుదల చేసేటటువంటి ప్రతిజనకాలు అన్నమాట. సో ఆ రకంగా తిరిగి మళ్ళీ ఇది హీమోజాయిట్ గ్రైనులను ఏర్పాటు చేస్తుంది. ఇది ఏం చేస్తుంది? ఆర్బిసి లోపల ఉన్నటువంటి జీవ పదార్థం అంటే హీమోగ్లోబిన్ తింటూ ఉంటుంది. సో ఆ కరిగినటువంటి హీమ్ ఓకే, దాని తర్వాత కరగనటువంటి హీమ్ ఏదైతే ఉందో దానిని హీమోజాయిన్ కణికలుగా ఏర్పరుస్తుంది. ఆ రకంగా హీమోజాయిన్ కణికలుగా ఏర్పరిచి అది ఏం చేస్తుందంటే హీమోజాయిట్తో కూడినటువంటి మీరోజాయిట్లు అనేటటువంటివి దాదాపు 12 నుంచి 24 మీరోజాయిట్లు అనేటువంటివి విడుదల కావడం జరుగుతుంది. సో ఎక్కడ? రక్తంలో. సో ఆ రకంగా
ఈ మీరోజాయిట్లు అనేటువంటివి తిరిగి సంయోగ బీజాలుగా మారుతాయి. కొన్ని చిన్నవిగా ఉంటాయి, మరికొన్ని పెద్దవిగా ఉంటాయి. సో చిన్నవిగా ఉన్నటువంటి వాటిని సూక్ష్మ సంయోగ బీజాలు అంటారు, పెద్దవిగా ఉన్న వాటిని స్థూల సంయోగ బీజాలు అంటారు. సో చిన్నవిగా ఏవైతే ఉన్నాయో సూక్ష్మ సంయోగ బీజాలు అవి పురుష సంయోగ బీజాలు. పెద్దవిగా అంటే స్థూలంగా ఉన్నటువంటి సంయోగ బీజం ఏదైతే ఉందో దాన్ని స్త్రీ సంయోగ బీజంగా మనము చెప్పవచ్చు. సో ఈ యొక్క ప్రాసెస్ మొత్తం కూడా 48 గంటల్లో జరుగుతుంది. అదేవిధంగా రక్తకణ పూర్వచక్రం వచ్చేసి పూర్తి కావడానికి 8 రోజుల సమయం పడితే రక్తకణ బాహ్య చక్రం అనేటువంటిది 2 రోజుల్లో పూర్తి కావడం జరుగుతుంది. ఇప్పుడు ఏర్పడినటువంటి సంయోగ బీజాలు ఏవైతే ఉన్నాయో ఈ సంయోగ బీజాలు అనేటువంటివి ఫలదీకరణ చెందాలి. ఎస్ రైట్. చూద్దాం. ఇది పురుష సంయోగ బీజకం, ఇది స్త్రీ సంయోగ బీజ మాతృక. సో ఈ రెండు కూడా చూడండి. ఈ యొక్క పురుష సంయోగ బీజ మాతృక ఏదైతే ఉందో ఇది పురుష సంయోగంగా మారుతుంది. దీని యొక్క చుట్టూ కూడా దీని యొక్క జీవ పదార్థం కొన భాగాల చుట్టూ కూడా 8 బొడిపెల లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఈ యొక్క 8 బొడిపెల లాంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి దీని లోపల జీవ పదార్థం మరియు కేంద్రకాన్ని ఏర్పాటు చేసుకుని కొరడాల లాంటి నిర్మాణాలుగా మనకు కనిపిస్తాయి. వీటిని ఏం చేశారంటే ఇక్కడ ఈ యొక్క కొరడాల లాంటి నిర్మాణం ఏదైతే దీన్ని కశాభము అంటారు. సో ఈ యొక్క కశాభం అనేటువంటిది ఒక పరాన్న జీవి నుంచి విడిపోతుంది. దీన్ని ఏమంటారంటే కశాభ నిర్మోహము అంటారు. కశాభ నిర్మోహము ఇది కూడా 2 మార్గాలు అడిగే అవకాశం ఉంటుంది. సో ఆ యొక్క పరాన్న జీవి నుంచి కశాభము అనేటువంటిది విడిపోవడాన్ని ఏమంటారు? కశాభ నిర్మోహము అంటారు. సో ఆ రకంగా విడిపోతుంది. ఎక్కడైతే స్త్రీ సంయోగ బీజం ఉందో ఈ స్త్రీ సంయోగ బీజం ఏదైతే ఉందో దీని ఒక కొన భాగంలో ఒక ఉగ్గు లాంటి నిర్మాణం కనిపిస్తుంది. దీనిని ఫలదీకరణ శంకువు అని అంటారు. సో ఈ ఫలదీకరణ శంకువు ప్రాంతంలో విడిపోయినటువంటి ఒక పురుష సంయోగ బీజం అనేది కలవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇక్కడ కలుస్తుందో ఈ ఫలదీకరణ శంకువు ప్రాంతంలో యొక్క పురుష సంయోగ బీజం వచ్చి కలుస్తుందో దీనిని ఏమంటామంటే ఫలదీకరణ అని అంటారు. ఓకేనా? ఫలదీకరణ. దీని తర్వాత ఫలదీకరణ చెందిన తర్వాత ఏం జరుగుతుంది? సంయుక్త బీజము జైగోట్ అనేటటువంటిది ఏర్పడుతుంది. గుండ్రంగా ఉన్నటువంటి సంయుక్త బీజము ఇది కదలిక లేకుండా ఉంటుంది, గమనరహితంగా ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ 18 నుంచి 24 గంటల లోపల ఊకినీట్ అనేటటువంటి ఒక గమన సంయుక్త బీజము అనేటువంటిది ఏర్పడుతుంది. సో ఇది కదలిక అనేటువంటిది చూపుతుంది. దీని తర్వాత ఈ ఊకినీట్ దశ అనేటువంటిది ఏం చేస్తుందంటే పరిమాణంలో గుండ్రంగా మారుతుంది. పరిమాణంలో ఎప్పుడైతే గుండ్రంగా మారుతుందో దాని చుట్టూ ఒక కోశాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. దీన్ని కోశీకరణము అంటారు. సో ఆ రకంగా కోశాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత దీన్ని ఏమంటారు అంటే ఊషిష్ట్ అంటారు. ఊషిష్ట్. సో ఈ యొక్క ఊషిష్ట్ అనేటువంటిది తిరిగి ఇది ఎక్కడ ఉంటాయి? ఈ యొక్క ఊషిష్టులు అనేటువంటివి దోమ యొక్క అన్నాశయ కుడ్యం మీద ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఊషిష్ట్ అనేటువంటిది అనేక విభజనలు జరిగి అంటే దీని లోపల ఉన్నటువంటి కేంద్రకము మరియు జీవ పదార్థము అన్నీ కూడా అనేక విభజనలు జరిగి దీని లోపల భాగంలో స్పోరోబ్లాస్టులు అనేటువంటివి ఏర్పడతాయి. ఈ యొక్క స్పోరోబ్లాస్టులు అనేటువంటివి మళ్ళీ తిరిగి అనేక విభజనలు చెంది స్పోరోసిస్టులుగా మారతాయి. స్పోరోసిస్టులుగా మారతాయి. సో ఆ రకంగా ఆ యొక్క స్పోరోసిస్టులు అనేటువంటివి తిరిగి విభజన చెంది మళ్ళీ స్పోరోజాయిట్లు అనేటువంటివి దోమ యొక్క రక్తంలో విడుదల కావడం జరుగుతుంది. ఆ రకంగా దోమ యొక్క రక్తంలో విడుదలైనటువంటి యొక్క స్పోరోజాయిట్లు తిరిగి దోమ యొక్క లాలాజల గ్రంథులను చేరి సిద్ధంగా ఉంటాయి కొత్త అతిథేయిని చేరడానికి. ఓకేనా? సో ఈ రకంగా స్పోరోసిస్టులు అనేటువంటివి ఏర్పడడాన్ని మనం ఏమంటాం? సిద్ధ బీజోత్పత్తి అంటాం. రైట్? ఓకే. సో ఇప్పుడు మనము మానవునిలో ప్లాస్మోడియం వైవాక్స్ జీవిత చరిత్ర చూడండి. రక్తకణ పూర్వచక్రము, రక్తకణ బాహ్య చక్రం, దీని తర్వాత రక్తకణ చక్రం, ఇవన్నీ కూడా ఎక్కడ జరిగినాయంటే
మానవునిలో. దీని తర్వాత మనం ఏదైతే చెప్పామో దోమలో, సో ఈ యొక్క సంయోగ బీజ మాతృకలు ఏవైతే ఉన్నావో ఇవి ఎక్కడికి వెళ్తున్నాయి అంటే దోమ లోపల. సో ఎప్పుడు అంటే ఈ యొక్క సంయోగ బీజాలు అనేటువంటివి మానవుని రక్తంలో విడుదలై ఉంటాయి. అప్పుడు ఆడ అనాఫిలిస్ దోమ అనేటటువంటిది మానవుని పుట్టినప్పుడు దోమ యొక్క లాలాజల గ్రంథుల లోపలికి ఈ యొక్క సంయోగ బీజ మాతృకలు అనేటువంటివి ప్రవేశించడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ ఇక్కడి నుంచి దోమలో ప్లాస్మోడియం వైవాక్స్ యొక్క జీవిత చక్రం. మానవులో అయితే రక్తకణ పూర్వ చక్రము, రక్తకణ బాహ్య చక్రము మరియు రక్తకణ చక్రం. దీని తర్వాత ప్రాసెస్ ఇదంతా కూడా ఏమేమి చెప్పుకున్నాం మనము దోమ లోపల అంటే బీజకణ ఉత్పత్తి, ఫలదీకరణ, సంయుక్త బీజం ఏర్పడడం మరియు సిద్ధ బీజోత్పత్తి అనేటువంటివి దోమ లోపల. సో దీంట్లో రెండు రకాల ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ప్లాస్మోడియం వైవాక్స్ జీవిత చరిత్ర రాయండి అనేది మొత్తం రాయాలి, లేదంటే ప్లాస్మోడియం వైవాక్స్ జీవిత చరిత్ర కేవలం మానవునిలో మాత్రమే అని అడిగితే గనక రక్తకణ పూర్వ చక్రము, రక్తకణ బాహ్య చక్రము మరియు రక్తకణ చక్రము అని చెప్పేసి ఇంతవరకే రాయాలి. కొన్ని సందర్భాల్లో దోమలో ప్లాస్మోడియం వైవాక్స్ జీవిత చక్రం వివరించండి పటాల సహాయంతో అంటారు. అంటే బీజకణ ఉత్పత్తి, ఓకేనా, దాని తర్వాత ఫలదీకరణ, సంయుక్త బీజం ఏర్పడడం, సిద్ధ బీజోత్పత్తి, ఇవి రాసేది ఉంటుంది. సో ఇది ప్లాస్మోడియం వైవాక్స్ యొక్క జీవిత చక్రము. దీని తర్వాత ఈ యొక్క వ్యాధికారకత. సో ఈ యొక్క ప్లాస్మోడియం వైవాక్స్ వల్ల బినైన్ టెన్షన్ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా మానవ లోపల 3 దశల లోపల కనిపిస్తూ ఉంటుంది. శీతల దశ అంటే విపరీతమైనటువంటి చలి అనేటువంటిది పెట్టడం, తర్వాత ఉష్ణ దశ, సో శరీరం యొక్క టెంపరేచర్ అనేటువంటిది ఎక్కువ కావడం, దాదాపు 104 డిగ్రీల జ్వరం అనేటువంటిది ఉండడం, కొన్ని సందర్భాల్లో తల తిరిగినట్టు కావడం, వికారంగా ఉండటం, ఒళ్ళు వెచ్చగా ఉంటుంది. తర్వాత స్వేదన దశ అంటే విపరీతమైనటువంటి చెమటలు రావడం. సో ఈ రకంగా 3 దశల లోపల ఈ యొక్క జ్వరం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి నివారణ. సో నివారణ అంటే దీనికి సంబంధించి ముఖ్యంగా మనము నీరు అనేటటువంటిది నిల్వ లేకుండా చూసుకోవాలి. అంటే ఆ యొక్క ప్రదేశాల లోపల దోమలు అనేటువంటివి లేకుండా చూసుకోవాలి. మన యొక్క పరిసరాలు అనేటువంటివి పరిశుభ్రంగా ఉండేటట్టు మనము చూసుకోవాలి. ఆ యొక్క మురుగు నీరు ఏదైతే ఉందో దాంట్లో కిరసనాయిల్ లాంటి పదార్థాలు చల్లినప్పుడు దోమ యొక్క లార్వాలు అనేటువంటివి చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటి లోపల మనము దోమ తెరలను వాడాలి. దాని తర్వాత కీటకాహార మొక్కలైనటువంటి యుట్రిక్యులేరియా కానీ లేదంటే దోమ లార్వాలను తినేటటువంటి గాంబూసియా చేపల్ని కానీ మనము ఆ యొక్క వాటర్ ఉన్నటువంటి ప్రదేశాల్లో వదిలిపెట్టాలి. సో ఈ రకంగా మనము దోమ యొక్క డింపకాలు లేకుండా చూసుకున్నట్లయితే దోమలు ఎప్పుడైతే కుట్టకుండా మనం చూసుకుంటామో మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాం, ఎలాంటి రోగాలు వ్యాధులు అనేటువంటివి రాకుండా ఉంటాయి. సో ఈ రకంగా ఇది ప్లాస్మోడియం వైవాక్స్కి చెందినటువంటి జీవిత చక్రము. దీని తర్వాత నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనకు ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం, ఎంటమీపా హిస్టాలిటికా జీవిత చక్రం చెప్పుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ప్లాస్మోడియం వైవాక్స్. దీని తర్వాత వచ్చేసి మనకు ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్, ఉకరేరియా బ్యాంక్రాఫ్టీ, ఈ 2 పరాన్నజీవుల యొక్క జీవిత చరిత్రలు మనకు మిగిలి ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనము కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బాయ్.